తిరుపతి శివార్లలో 5 దశాబ్దాలుగా నలుగుతున్న శెట్టిపల్లె భూముల సమస్యను కూటమి ప్రభుత్వం పరిష్కరించింది. 2111 కుటుంబాలకు జీవన్మరణ సమస్యగా మారిన ఈ భూ వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. వీటిని సెటిల్మెంట్ భూముల జాబితా నుంచి తొలగించిన ప్రభుత్వం రైతులకు హక్కు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టింది. ఎన్నో ఏళ్ల సమస్యను కూటమి ప్రభుత్వం పరిష్కరించడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వర్షిత అందిస్తారు. గత 5 దశాబ్దాలుగా తిరుపతిలోని సెట్టిపల్లి ప్రజలు అక్కడ భూమిని సాగు చేస్తున్నప్పటికీ ఎలాంటి లబ్ధిని కూడా అక్కడ నుంచి పొందలేకపోతున్నారు. ఈ ప్రక్రియను 2014లో టీడీపీ ప్రభుత్వం మొదలుపెట్టినప్పటికీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వల్ల ఇది కొనసాగించలేకపోయింది. తర్వాత కూటమి ప్రభుత్వం 2024లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రక్రియను ముందుకు తీసుకుని వెళ్ళింది. దానిలో భాగంగా ఈ రోజు సుమారు 150 మందికి పట్టాలను రిజిస్టర్ చేపించారు. దీనిలో భాగంగా ఇప్పుడు మనతో పాటు తుడా చైర్మన్ దివాకర్ ఉన్నారు. అతనితో మాట్లాడి మిగతా విషయాలను తెలుసుకుందాం. ఇన్ని మధ్యలో 5 సంవత్సరాలు ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ప్రక్రియను మొత్తాన్ని మొదలు పెట్టారు. ఈ రోజు 150 మందికి ఇచ్చారు. ఇంకా కొనసాగిస్తున్నారు. ఇది ఎప్పటిలో పూర్తవచ్చు? ఇప్పుడు దీనివల్ల వీళ్ళందరికీ ఎలాంటి ఉపయోగాలు అన్నీ ఉండొచ్చు? గడిచినటువంటి 40-50 సంవత్సరాలు డిస్ప్యూట్ ల్యాండ్ సెట్టిపల్లి ల్యాండ్ ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఇది ఒక ట్రయల్ రన్లో దీన్ని చేయడం జరిగింది మనం. ఎందుకంటే ల్యాండ్స్ పూలింగ్ స్కీమ్లో కొత్త విధానంలో అగ్రికల్చర్కి అయితే 30-70% ఎవరైతే సైట్ లబ్ధిదారులు వాళ్ళకైతే 50-50% లెక్క ప్రకారం చేశాము. అదేవిధంగా రైతులు కావచ్చు లబ్ధి అందరూ కూడా దీనికి బాగా సహకరించారు. దీని అన్నీ కూడా మనం మా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ గారు ఒకటువంటి చొరవతో దీన్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయాలనుకున్నాను. అదేవిధంగా నేను టుడా చైర్మన్ వెంటనే ఫస్ట్ ప్రామిస్ చేసిన ఇష్యూనే ఇది. సో కాబట్టి ఈరోజు ఆ ఇష్యూని క్లియర్ చేసేసి జనవరి 1 రోజు మీటింగ్ పెట్టి వాళ్ళకందరూ కూడా చెప్పడం జరిగింది. జనవరి 14వ తేదీ హానరబుల్ చీఫ్ మినిస్టర్ దగ్గర మీకు లాటరీ వేస్తాము, అందరూ అవైలబుల్ అని చెప్పాము. అందరూ కూడా వచ్చి వాళ్ళందరూ ముందరే లైవ్లోనే ఒక సింగిల్ బటన్తోనే ఒక లాటరీ కూడా వేయడం జరిగింది. ఒక బటన్ ప్రెస్ చేస్తేనే మొత్తం ఎవరెవరు ప్లాట్ ఎక్కడ లాటరీ వచ్చేసినాయి. అది కూడా మనం ఫైర్గా చేసాము. దాని తర్వాత ఆ రోజు చెప్పాము ఏప్రిల్లో మీకు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పేసి అని చెప్పిన మాట ప్రకారం ఇప్పుడు ఏప్రిల్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసాము. ఈరోజు ట్రయల్ బేసిస్లో ఫస్ట్ ఒక 150 నుంచి 160 మందికి ఇప్పుడు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసాము. ఈ రిజిస్ట్రేషన్స్ కూడా జనరల్ రిజిస్ట్రేషన్స్కి డిస్టర్బెన్స్ లేకుండా 8 నుంచి ఉదయం 10:30 వరకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలని చెప్పేసి అని కలెక్టర్ గారు, జేసీ గారు పిలిచి డిఆర్ గారికి చెప్పడం జరిగింది. అదే ఆదేశాల మేరకు ఈరోజు 8 గంటల నుంచి కూడా 3 రిజిస్ట్రేషన్ ఆఫీస్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినాయి. సో కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ 2000 చిల్లర మందికి కూడా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తాము. దీంట్లో కొంతమంది పేరెంట్స్ పేరుతో ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ కొంతమంది చనిపోయి ఉన్నారు. సో కాబట్టి వాళ్ళు లీగల్ ఎయిడ్స్ని తీసుకోవటం రావటం అవన్నీ కూడా కొద్దిగా దాని మీద జరుగుతున్నది. సో కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అందరూ రిజిస్ట్రేషన్ చేస్తాము. అదేవిధంగా డెవలప్మెంట్స్ కూడా మనం చెప్పిన విధంగా కూడా వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉన్నది, రోడ్స్, డ్రైన్స్, మన వాటర్ కనెక్షన్ ఎలక్ట్రిసిటీ కావచ్చు, క్రిమిటోరియం కావచ్చు, అన్నీ కూడా మనం ఫినిష్ చేసే విధంగా కూడా ప్రణాళిక సిద్ధం చేశాము. సో కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది ఆంధ్రప్రదేశ్లో ఒక మొట్టమొదటిసారి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో మనం చేశాము. అనుకున్న దానికన్నా కూడా ఇది ఇంకా గ్రాండ్ సక్సెస్ అయింది. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనాయక్ నారా లోకేష్ గారు వాళ్ళకందరూ కూడా నిధులు చేసి చూపించారు. కాబట్టి వాళ్ళకందరినీ మనస్ఫూర్తిగా సెట్టిపల్లి వాసుల తరఫున టుడా చైర్మన్గా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడు ప్రభుత్వం అమౌంట్తోనే మీకు ఇది రిజిస్ట్రేషన్లు అన్నీ జరిపించింది కదండి, దీనిపై మీ స్పందన ఎలా ఉంది? సో మా అందరికీ సొంత ఇల్లు కళ అనేది నెరవేరింది. ఈ గవర్నమెంట్ చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా ముందు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని, అందరికీ ఏ అవసరమైనా నేనున్నాను అని మా అన్నగారైన దివాకర్ రెడ్డి గారు ఉన్నారు. 9 నుంచి కూడాను మళ్ళీ ఇప్పుడే మీకు ఈ ప్రక్రియ మొదలుపెట్టి రిజిస్ట్రేషన్ చేయించారు. దీనిపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. చాలా ఇబ్బందిగా ఉన్నాము. చంద్రబాబు నాయుడు ఇళ్ల పట్టాలు రాసినప్పుడు కూడా మేము ట్రై చేసాము, కానీ మాకు రాలేదు. ఇది అటు ఇటుగా ఉంది కాబట్టి అది రాలేదు అని చెప్పి అన్నారు. కానీ ఇది వచ్చింది కాబట్టి కొద్దిగా మళ్ళీ ఏమన్నా మాకు ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది వచ్చింది. అసలు అవుతుందా కాదా అనుకున్న సమస్య సాల్వ్ అయిన దానికి అసలు చాలా ఆనందంగా ఉందండి మాకు. నేను యాక్చువల్గా హైదరాబాద్లో ఉంటానండి. నేను అగ్రికల్చర్ ఆఫీసర్. నెల్లూరులో వర్క్ చేసేటప్పుడు నా కష్టార్జితం అంతా దాని మీద పెట్టినానండి. నేను చాలా ఆనందపడుతున్నాను. ఇప్పుడు నేను వచ్చింది అని అంటేనే కలగా ఉంది నాకైతే. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. వీళ్ళైతే తుడా వాళ్ళు తక్కువ వేశారు, కానీ వాల్యూ అయితే బాగానే ఉంటుంది అంటున్నారు. తుడా అప్రూవల్ కాబట్టి మనకి సరౌండర్లో 1 లక్ష రూపాయల పైనే పోతుందంట అక్కడ అంటున్నారు. కాబట్టి మాకు హ్యాపీయే సార్. 50 సంవత్సరాలుగా ఉన్న సమస్యను పరిష్కరించాం కాబట్టి గత 6 నెలల్లోనే దీని మీద చాలా వర్కౌట్ చేసి లేఅవుట్ ప్లాన్ అయితే అన్నీ కూడా పక్కాగా వాళ్ళకి అన్ని అధికారులు కల్పించి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తున్నాము. సో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత 50 సంవత్సరాల కంటే ఎక్కువ కాలంగా సాగు భూమిని వారు హక్కు లేకుండా కొనసాగిస్తున్న రైతులందరికీ కూడాను ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఉన్న తుడా రిజిస్ట్రేషన్ కల్పించారు. దీనిపై ఇక్కడ లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ శేఖర్తో వర్షిత, ఈటీవీ న్యూస్, తిరుపతి.